ఎవరో కూడా ఆలోచిస్తాం. పేషెంట్ తిన్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది మార్నింగ్ రాగానే వాళ్ళు చూసుకోవడం గట్టా జరిగితే బాగా జరుగుతుందండి. అంత సపోర్ట్ మీ వల్లే అండి. మా సార్ మేడం ఇక్కడ పెట్టాలన్న ఆలోచన కూడా చాలా గొప్పది. అసలు ఎలాంటి కేరింగ్ అయితే ఎక్కడ ఉండదు. దేవుడు ఎందుకని ఇక్కడ పెట్టించాడో మాకైతే తెలియదు, కానీ చాలా బాగా జరుగుతుందండి. క్యాన్సర్ పేషెంట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని క్యాన్సర్స్ ఉన్నాయా అని నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి. క్యాన్సర్ అంటే చాలా ఈజీ అనుకుంటాం, కానీ వాళ్ళ పెయిన్ అసలు మర్చిపోలేండి. మనం ఏమి ఇచ్చినా వాళ్ళ పెయిన్ మనం తీయలేం. కానీ మేము చేసే వాళ్ళ సేవలో వాళ్ళు ఏంటంటే పర్వాలేదు అనుకుంటాం, కానీ వాళ్ళైతే ఆ పెయిన్లోంచి బయటికి రాలేరు. కాబట్టి మేము తగ్గించడానికే చూస్తాము, పీస్ఫుల్గా వాళ్ళు డెత్ అవ్వడానికి చూస్తాము. అది మాకు దేవుడిచ్చిన అవకాశం అని అనుకుంటున్నాం. మా తల్లిదండ్రులు మేము చేసుకోకపోయినా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఇక్కడ చేయడానికి దేవుడు మాకు మనసు ఇచ్చాడండి. అందుని బట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్. అసలు మీ సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడ అసలు పెట్టలేమండి. అసలు ఇంత బాగా అభివృద్ధి అవుతుందని మేమైతే ఎవ్వరం అనుకోలేదు, అసలు ఊహించలేదు కూడా. 4 బెడ్స్ నుంచి 40 బెడ్స్కి వచ్చిందంటే అసలు చాలా అది నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. నిజంగా మీ అందరికీ మేము చాలా రుణపడి ఉంటామండి. ఇంకా ఎంతమంది ఇంకా బయట సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ మేము సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. Know what their difficulties are and come back and tell us what it is. So patients are very attached to them more than anybody else. So we haven't taken any counselor here. There's a place for counselors. శ్రీవల్లి, నేను ఇక్కడ యాజ్ ఏ కుక్గా వర్క్ చేస్తున్నాను. మేము ముందుగానే వాళ్ళకి ఇష్టమైనది ఏముందో అదంతా కనుక్కొని నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 కల్లా వచ్చి 9:30 బిఫోర్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి పెడతాము. 11 బిఫోర్ వాళ్ళకి జావలు జ్యూసులు అన్నీ అరేంజ్ చేసి ఇస్తాము. 11 o'clockకి నాతో పాటు చేసే ఇంకొకరు వస్తారు. వాళ్ళు వచ్చాక ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తాము. మిగతా టైం ఏమన్నా ఉందంటే పేషెంట్స్ దగ్గరే స్పెండ్ చేస్తాము. ఈవినింగ్ 4 వరకు, ఒకరోజు 4 వరకు ఉంటుంది, ఒకరోజు 7 వరకు ఉంటుంది మా డ్యూటీ. ఎప్పటి వరకు ఉన్నా కూడా మేము ఎక్కువ టైం వాళ్ళ దగ్గరే స్పెండ్ చేస్తాం. వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసాక డొనేషన్స్ ఉంటాయి మాకు. డొనేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని స్పెషల్స్ అంటూ చేసి పెడతాము. ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళకి ఏమేమి చేయాలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అరుణ్ మీరు రావాలి. అందరికీ చెప్పాలి కదా, ఒక సభాపూర్వకంగా చెప్పాలి. ఏంటంటే ల్యాండ్ మాతో పాటు వెతికారండి. ఈయన కూడా సుపరుస్తాము మాతో పాటు వెతికి అక్కడ ఇక్కడ చూపించి ఆఖరణ ఇది ఒకటి ఉంది కావాలంటే చూడండి అని చూపించారు. ఇమ్మీడియట్లీ ఈ ఫెల్ ఇన్ లవ్. ఎందుకంటే ఈ పక్కన వాతావరణం ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ప్లాట్ మేము సగం వాడాం, సగం ఏమో తోట కింద డెవలప్ చేస్తాం. ఆ తర్వాత ఇది రామకృష్ణ గారు, ఈయన దేశ విదేశాలు తిరిగి లాస్ట్లో కొవ్వూరులో సెటిల్ అయ్యారు. ఇలాగా అది మా అదృష్టం, దొరికారు మాకు. అందుకని ఆయన చెప్పాను కదా, మాతో పాటు కార్లో తిరిగి అక్కడ ప్లాట్ ఉంది ఇక్కడ ప్లాట్ ఉందని చెప్పి ఆఖరికి ఈ ప్లాట్ చూపించారు. బట్ ఎనీవే థ్యాంక్స్ టు హిమ్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి ల్యాండ్ ఇవ్వడం కానీ కష్టం. సో ఈయన ఇచ్చారు. రాయించుకున్నది 10 ఏళ్లకే, కానీ ఆయనకి నాకు అది మాకు ఒక ఇది ఉంది. అంటే అందరి మధ్యలో చెప్తే ఒకసారి అది మామ అయిపోతుంది కదా, పర్మనెంట్ గా ఇస్తానని ఆయన చెప్పారు అన్నమాట. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఫస్ట్ నేను మన పతంజలి పక్కనే అంటే కొవ్వూరులో ఉండేది. అప్పుడు చూసినప్పుడు ఫెసిలిటీ ఎలా ఉంది ఏంటని ఒకసారి చూసాము. తర్వాత మా మదర్ సిక్ అయ్యారు. మా మదర్ని అప్పటి వరకు క్యాన్సర్ పిలిటేటివ్ కేర్ అయ్యేది, అసిస్ట్ లివింగ్ లేదు. మా మదర్ని
వీళ్ళతో రికమెండ్ చేయించుకుని అందులో పెట్టాను. ఇది కాన్వర్ట్ సిచ్యువేషన్లో హెల్ప్ కోసం ఒక 2 నెలలు పర్మిషన్ తీసుకుని, ఇంక తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ ఒక 90% ఉన్న 1-2 ఇలా పేషెంట్స్ కూడా కన్సిడర్ చేస్తే మనకి రెవెన్యూ మోడల్ అంటే ఒక పక్కని ఒక ఇవ్వగలిగినంత అట్లీస్ట్ మినిమం ఎక్స్పెండిచర్ అసిస్ట్ లివింగ్ కూడా కన్సిడర్ చేస్తే మనకు ఓవరాల్ కాస్ట్ బడ్డెన్ తగ్గుతుంది అని, ఇంకా అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. మెయిన్ పర్పస్ మాత్రం క్యాన్సర్ వెల్టేటివ్ కేర్. ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఏమైనా బెడ్ రీడన్ వాళ్ళకి కూడా ఆ ఫెసిలిటీ నచ్చి కొవ్వూరు నుంచి ఫెసిలిటీ వెళ్ళిపోద్దేమని భయంతో నేను వాళ్ళతో ఉండి కంటిన్యూగా కొవ్వూరు నుంచి వెళ్లకుండా చేయగలిగాను అంతే. చెప్పాను ఇంకా మరి అలాంటి మనిషి లేదు నేను ల్యాండ్ తీసుకుంటాను అని అనలేరు కదా. ఇది ఒక మంచి అంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, ఒక బెడ్ రీడన్ పేషెంట్ ఏ ఇంట్లో అయినా ఉంటే వాళ్ళు కనుక ఒక మనిషిని పెట్టి చూసుకున్నా మినిమం 40,000 అవుతుంది ఈ రోజుని. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఉండలేకపోతున్నారు, ఈవెన్ పెట్టినా ఒక 6 months చనిపోతున్నారు. ఎందుకంటే లోన్లీగా ఉండడం లేకపోతే హైజీనిక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల చచ్చిపోతున్నారు. అది నేను అబ్జర్వ్ చేశాను పర్టికులర్గా. అదే ఇక్కడ మా పాత కొవ్వూరులో చూసినప్పుడు నేను రోజు మా అమ్మ దగ్గర కూర్చునేవాడిని, హ్యాపీగా కూర్చుని ఒక గంట రోజు చూసి ఆ ఫెసిలిటీ కేరింగ్ అంటే హైజీనిక్ మెయిన్. వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా స్టాఫ్, ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సర్వీస్ అనమాట. అందులో మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఒక బిగ్ అప్లాప్స్ కావాలి. అదేంటంటే 80% హైజీనిక్ చేస్తున్నారు. అదే నాకు నచ్చి నేను ఓకే నేను కూడా కొంత సపోర్ట్ చేయాలి అని లాంగ్ లీజ్లో ఇవ్వడం జరిగింది. ఆ ఫెసిలిటీ కంటిన్యూ. ఇప్పుడు రిలేషన్స్ ఇప్పుడు నాకేమీ ఇప్పుడు వాట్ అనేది, బట్ ప్రజెంట్ మాత్రం ఫెసిలిటీ ప్లస్ సర్వీస్ ఓరియంటెడ్గానే మనం కన్సిడర్ చేసాం. అది లక్కీగా మాకు ఊళ్ళో ఉంది. మాకు తెలిసిన వాళ్ళే చాలా మంది హ్యాపీగా ఎంజాయ్ అక్కడికి వచ్చి ఉంటున్నారు. దట్ ఈస్ అ గుడ్ ఫెసిలిటీ కదా. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దిస్. విజయ్ కుమార్ గారికి, పల్లవి గారికి, మా కొవ్వూరు తరపుని, మా కొవ్వూరు లయన్స్ క్లబ్ తరపుని మేము ఈయన లయన్స్ క్లబ్ మెంబర్, ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్. సో జగన్ మా మదరు 78 ఏజ్ ఉండేవాడు. వాడు మెడికల్ ఫీల్డ్లో ఉండి కొంచెం వాడికి కంగారు అయిపోతూ ఉంటే అటెండెన్స్ ఇవ్వడంతో మా బాబుకి ఇక్కడ నాగార్జున అని ఓల్డ్ దాంట్లో జాయిన్ చేశారు అతన్ని. అతను చూసాక డాడీ ఇక్కడ మంచి ఆశ్రమం ఉంది చూద్దామని వస్తే నేను చూశాను, వీడియోలో అవి చూశాను, ఫిజికల్గా వచ్చి చూశాను. లాస్ట్ నవంబర్లో మదర్ని అడ్మిట్ చేశాను. ఆమె ఇప్పుడు వీడి సేవగా ఉంది. ఆవిడ ఫస్ట్ వాళ్ళ ఇంటి పేరు మధురమైన శోభం వాళ్ళిద్దరు లేను. ఆవిడ పల్లవైతే రాగం, ఇద్దరు కలిపి చేస్తున్న ఈ సేవ ఎవరూ గుర్తించలేనిది. చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. వారితో పాటు వారు ఎక్కడో ఉంటారు కానీ ఉండి ఈ సైన్యం, పెద్ద సైన్యం ఇది, సైన్యం చక్కగా చేస్తున్నారు వాళ్ళు. నేను వారానికి ఒకసారి వస్తుంటాను. నేను బిఎస్ఎన్లో చేసి రిటైర్ అయిపోయాను, రాయమిల్లో ఉంటాను. వారంగా వస్తుంటాను అనమాట. చక్కటి సేవ చేస్తున్నారు వాళ్ళు, చాలా బాగుంది. ఇటువంటివి మొట్టమొదటి 4 బెడ్లతో స్టార్ట్ అయింది, 20 అయింది, 40 అయింది. 40 పక్కన ఇంకో 0 చేస్తే 400 మందికి పెరిగేలా నేను కోరుకుంటున్నాను. అంటే సేవ వాళ్ళు చేయాలి, పేషెంట్కి రావాలని ఉద్దేశం కాదు, వాళ్ళు సేవ చేయాలని ఉద్దేశం. అది చక్కగా చేస్తారు. వాళ్ళందరికీ నా అభిమానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హీఈస్ అ లోకల్ వెల్ కనెక్టెడ్ పర్సన్ అనిల్. ఈయన బిఫోర్ ఆఫ్టర్ అంటే ప్రజెంట్ చూపిస్తే చాలా మంది నమ్మరు. అంటే మేమిద్దరం సిఐ గారు అండి ఇక్కడ సార్, మున్సిపల్ కమిషనర్ హియర్. నిజంగా ఎందుకంటే నిజంగా కొవ్వులో ఆల్రెడీ